ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్కి స్వాగతం. లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్ మరిన్ని వినూత్నమైన విషయాల కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా నుంచి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను OnePlus Band బ్లాక్ రివ్యూ చేస్తున్నాను అనమాట. సో ఇది నాకు 2500 పడింది. ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది నేను ఇప్పుడు రివ్యూ చేసి చెప్తాను. సో దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చెప్తాం. సో దీంట్లో మనకి SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మానిటరింగ్ ఉందన్నమాట. సో ఇది ఆనర్ బ్యాండ్ అనమాట. సో నేను ఆల్రెడీ ఆనర్ బ్యాండ్ వాడి 1 year అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో దీనికి కంపారిజన్ కూడా చూద్దాం ఈ రివ్యూలో. సో ఈ ఆనర్ బ్యాండ్లో కూడా మనకి SpO2 ట్రాకింగ్ ఉంటుందన్నమాట. సో అలాగే OnePlus బ్యాండ్లో కూడా ఉంది. ఎంఐ బ్యాండ్స్లో అయితే మనకి ఇది ఉండదన్నమాట. సో ఇది ఫీచర్ ఇందులో ఇచ్చినందుకు మంచిదని చెప్పాలి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్యూయల్ కలర్ స్పోర్ట్ బ్యాండ్ డిజైన్ అని కూడా ఇచ్చారు. సో ఈ ఆనర్ బ్యాండ్కి అయితే మనకి బ్లూ కలరే ఉంటుంది, లోపల కూడా బ్లూ కలరే ఉంటుంది అనమాట. సో దీనికి అలా కాదు. సో ఈ బ్లాక్ ఎడిషన్తో పాటు లోపల చూసారా సిల్వర్ కలర్లో ఇచ్చాడు. సో అలాగా అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అనమాట. డ్యూయల్ కలర్స్లో ఇచ్చాడనమాట. మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది. OnePlus బ్యాండ్ ఇది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో రెండింటిలోనే బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది. సో దీంతోపాటు మనకి ఆరెంజ్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది, బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అదైతే ప్రస్తుతం అమ్మట్లేదు, ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లో అమ్మట్లేదు. దీంట్లో స్లిప్ ట్రాకింగ్ ఇచ్చారు. సో అన్ని స్మార్ట్ బ్యాండ్స్కి ఇచ్చిన ఫీచర్స్ దీంట్లో కూడా ఇచ్చారనమాట. అడిషనల్గా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి. స్పోర్ట్ మోడ్స్ అయితే కొన్ని ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. సో 1.1 inches AMOLED టచ్ డిస్ప్లే ఇచ్చారు. సో అన్ని బ్యాండ్స్లో ఉన్నట్టే ఇది కూడా సేమ్ స్క్రీన్ సైజ్ అనమాట. దీనికి 24/7 హార్ట్ రేట్ ట్రాకింగ్ ఇచ్చారు. 14 days బ్యాటరీ వస్తుందని క్లెయిమ్ చేశారు. ఇది చూడాలి మరి ఎలా ఉందో. దీనికైతే నేను కంటిన్యూస్గా కొంచెం ఇంటెన్స్గా యూస్ చేస్తే 7 days అయితే వస్తుంది ఫుల్గా. ఇది హార్ట్ రేట్ ట్రాకింగ్ అది పెట్టి కూడా చూస్తే 13 exercise మోడ్ ఇచ్చారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే క్రికెట్ ఆడేటప్పుడు కూడా ట్రాక్ చేస్తుందంట. మరి ఇది ఎలా చేస్తుందో చూడాలి ఇది. సో దీంట్లో మనకి 5 atmosphere IP68 వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారని చెప్పారు మరి. సో ఇది OnePlus బ్రాండింగ్ పెద్దదే కదా బ్రాండ్ ఇది. సో ఇదే ఫస్ట్ బ్రాండ్ వెళ్ళి చేసింది. ఇది December 2020లో మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. సో చాలా కొత్తదనే చెప్పాలి. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అయితే చైనా, మ్యానుఫ్యాక్చర్ చేసింది అక్కడే, ఇంపోర్ట్ చేసుకున్నది ఢిల్లీలో అనమాట. సో ఇది ఇంకా లైట్ చేయకుండా పెద్దాం. ఫ్లిప్కార్ట్లో చాలా సేఫ్గానే వచ్చింది. సో ఇక్కడ మనకి ట్యాంపరింగ్ అయ్యి కానీ ఏమీ లేదనమాట, చాలా నీట్గా వచ్చింది. సో ఇది సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేద్దాం. సో దీనికైతే మామూలుగా సీల్లా స్టిక్కర్ లాగా అయితే ఏమి ఇవ్వలేదు, పైనలా మనకి చిన్న కవర్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు కదా. సో ఈ కవర్ అయితే ఇప్పేసి ఉంటే మీరు తీసుకోవద్దు. దీనికి అండి సీల్లా అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. ఇలా పైన కవరే ఇంక సీల్ అనుకోవాలి. కొన్ని మొబైల్స్కి అయితే ఇలా పైన ఇవ్వట్లేదు కదా, సో అలా సీల్లా ఇస్తున్నారు. సో దీనికి అయితే అలా ఇవ్వలేదు. సో అది గుర్తుంచుకోండి మీరు తీసుకున్నప్పుడు. సో అంతే, చాలా సింపుల్గా ఇచ్చారు బాక్స్ అనేది. సో ఓపెన్ చేద్దాం. సో అంతే, చిన్న బాక్స్లో మనకి కంటెంట్స్ అనేవి ఇచ్చారు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో యాజ్ యూజువల్ మనకి మాన్యువల్స్ ఇస్తారు కదా. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి బ్యాండ్ స్ట్రాప్ ఎలా రిప్లేస్ చేయాలి, పేరింగ్ అది ఎలా చేసుకోవాలి, ఫస్ట్ టైం యూసేజ్ అది ఎలా చేయాలి, ఛార్జింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇచ్చారనమాట ఈ మాన్యువల్లో. సో వారంటీ కార్డ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా చిన్నది, క్యూబ్గా కూడా ఉంది. సో రెడ్ కేబుల్ క్లబ్ అని ఇచ్చారు ఇక్కడ ఏదో. సో పక్స్ అనేవి కొన్ని మనకి రిలీజ్ చేస్తారంటే ఓపెన్ అవుతాయి, ఏదో చూద్దాం ఇది కూడా ఏంటో. సో ఇంకేమి ఇచ్చారో మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే చూద్దాం తీసి. సో బ్యాండ్ అయితే చాలా స్లీక్గా ఉంది, చాలా లైట్ వెయిట్. ఇది కూడా చాలా బాగుందని చెప్పాలి. స్ట్రాప్ కూడా క్వాలిటీ అయితే ఎదిరిపోయింది, స్ట్రాప్ క్వాలిటీ. లోపల సెన్సార్స్ అవి ఇక్కడ ఇచ్చారనమాట. SpO2 ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ ఇక్కడ ఇస్తారు కదా. ఇదేమో ఛార్జింగ్ బేర్, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి డాక్ లాంటిది. సో ఇక్కడ OnePlus బ్రాండింగ్ అయితే ఉంది. సో ఆనర్ బ్రాండ్కి అయితే ఇక్కడ ఏం లేదనమాట. సో సింపుల్గా ఇలా ఉంటుంది. ఆనర్ బ్రాండింగ్ అని అయితే ఏమి ఇవ్వలేదు. సో దీనికి అయితే ఇక్కడ OnePlus అని ఇచ్చారు. సో పైన స్ట్రాప్ కూడా ఇచ్చారు మనకి. సో తీసేద్దాం ఇప్పుడు. ఓకే తీసేద్దాం. సో దీంట్లో మనకి ట్రాకర్ అది ఎలా డిటాచ్ చేయాలో అంతా ఇచ్చారనమాట దీనిపైన కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది లుక్ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఇది. ఇంకా ఈ బాక్స్లో మనకి ఛార్జర్ డాక్ కూడా ఇచ్చారు కంటెంట్స్లో. అదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఈ USB డాక్ అనేది మంచి సీల్ వేసి ఇచ్చారనమాట, మంచి ప్యాకేజింగ్ చేసి ఇచ్చారు. సో అది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేశాక మనకి డాక్ అనేది ఎలా ఉంది. సో ఈ డాక్ మనం కనెక్ట్ చేయడానికి బ్యాండ్ అనేది స్ట్రాప్ నుంచి సెపరేట్ చేసి పెట్టాలన్నమాట.
ఇది ఇలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. సేమ్ ఎంఐ బ్యాండ్లో ఇచ్చారు ఇది. ఇలా కాకుండా మనకి ఆనర్ బ్యాండ్లో ఇచ్చినట్టు ఇస్తే ఇంకా బాగుండేది. సో ఆనర్ బ్యాండ్కి అయితే మనకి ఏమీ స్ట్రాప్ నుంచి బ్యాండ్ తీయక్కర్లేదు, డైరెక్ట్గా మనకి స్ట్రాప్ బ్యాండ్నే కనెక్ట్ చేస్తే సరిపోతుంది డాగ్కి. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇస్తే సరిపోయేది. సో దీనికి ఎలా ఇచ్చారేమో అనుకున్నాం వన్ప్లస్ బ్యాండ్కి, అలా ఇవ్వలేదు. సో ప్రతిసారి మనకి కనెక్ట్ చేయాలంటే తీసేసి మళ్ళీ కనెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట, స్ట్రాప్ నుంచి బ్యాండ్ సెపరేట్ చేసి. సో అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని క్లెయిమ్ చేశారు. సో ఇప్పుడు మనం ఆనర్ బ్యాండ్ 5కి అండ్ వన్ప్లస్ బ్యాండ్కి డిఫరెన్స్ అయితే చూద్దాం. ఐ మీన్ స్ట్రక్చర్ వైజ్ అది. సో ఇలా ఉందన్నమాట. ఇదైతే కొంచెం వైట్గా ఇచ్చాడు, ఇదైతే కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చాడు అనమాట ఆనర్ బ్యాండ్కి. సో వెనకాల అయితే చూద్దాం. వెనకాల కూడా సేమ్ అలాగే ఉంది, సెన్సార్లు అది ఒకే చోట ఇచ్చాడు రెండింటికి. దీనికైతే ఇక్కడ ఇచ్చాడు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, దీని పైన ఇచ్చాడు. బ్యాండ్ స్ట్రాప్ ఆనర్ బ్యాండ్ని అంత బాగోదనే చెప్పాలి, ఇది ఇంకా కొంచెం ప్రీమియంగా ఉంది. ఎంఐ బ్యాండ్కి చాలా సిమిలర్గా ఉంది ఇది వన్ప్లస్ బ్యాండ్ ఇది. సో ఆనర్ బ్యాండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి ఇస్తాడనమాట, ఈ బటన్లా ఇస్తాడు టచ్ ఇది. ఈ టచ్ సెన్సార్ మనం టచ్ చేయగానే ఆన్ అవుతూ ఉంటుంది. సో దీనికైతే అలా ఏమి ఇవ్వలేదు అనమాట, ఆటోమేటిక్గా మనకి ఆన్ అవుతూ ఉంటుంది అనుకుంటా. సో అది దీనికి సెన్సార్స్ కూడా బాగానే ఇచ్చాడని చెప్పాలి. దీనికి SpO2 సెన్సార్ ఇచ్చాడు, సేమ్ దీనికి కూడా ఇచ్చాడు, ఆనర్ బ్యాండ్కి కూడా ఇచ్చాడు, వన్ప్లస్ బ్యాండ్కి కూడా SpO2 సెన్సార్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రెండు బ్యాండ్స్కి లుక్స్ వైజ్ కంపారిజన్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ రెండింటిలో నాకు బాగా నచ్చింది లుక్స్ పరంగా అయితే ఆనర్ బ్యాండే, ఎందుకంటే అది చాలా స్లీక్గా ఉంటుంది అండ్ స్ట్రాప్ నుంచి బ్యాండ్ సెపరేట్ చేయక్కర్లేదు ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాండ్ మీద పైన వన్ప్లస్ అని బ్రాండింగ్ కూడా ఇచ్చారు. సో వీడైతే ఏమి ఇవ్వలేదు అనమాట, అలా ఇవ్వకుండా ఉండవలసింది, ఇంకా బాగుండేది అప్పుడు. సో దీంట్లో మనకి వన్ప్లస్ బ్యాండ్లో డిఫరెంట్ సెన్సార్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఆప్టికల్ SpO2 బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ అనమాట. సో ఈ కోవిడ్ టైంలో మనకి ఎక్కువగా ఉపయోగపడింది SpO2 సెన్సార్, ఆనర్ బ్యాండ్లో నాకు చాలా ఉపయోగపడింది, రోజు నేను మానిటర్ చేసుకునేవాడిని. సో ఆ సెన్సార్ మనకి వన్ప్లస్ బ్యాండ్లో కూడా ఇచ్చారు కాబట్టి అది మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇంకా దాంతోపాటు 3 axis యాక్సెలరోమీటర్ సెన్సార్ ఇచ్చారు, గైరోస్కోప్ ఇచ్చారు, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఇచ్చారనమాట. సో ఈ రెండింటిలోని ఈ అన్ని సెన్సార్స్ అవైలబుల్గానే ఉంటాయి. సో యాక్టివిటీ ట్రాకింగ్ కూడా మనకి 13 ఎక్సర్సైజ్ మోడ్స్లో వన్ప్లస్ బ్యాండ్ అనేది చేస్తుందని చెప్పాలి. అందులో మనకి యోగా ఉంది, క్రికెట్ మోడ్ ఉంది అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. రన్నింగ్ మోడ్ ఉంది, ఫ్యాట్ బర్నింగ్ రన్నింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎలిప్టికల్ ట్రెడ్మిల్ ఇవన్నీ ఇస్తారు కదా. సో ఆటోమేటిక్గా మనకి అన్ని మోడ్స్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇంకా ఏంటంటే మనకి వాచ్ ఫేసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పాలి ఈ వన్ప్లస్ బ్యాండ్లో. కానీ మనకి ఆనర్ బ్యాండ్ ఎంఐ బ్యాండ్తో పోల్చినంత కస్టమైజేషన్ అయితే ఉండదు వాచ్ ఫేసెస్లో, ఎందుకంటే దాంట్లో మనకి కంటిన్యూస్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎంఐ బ్యాండ్లో ఆనర్ బ్యాండ్లో అయితే మనకి యాప్లో, దీనికైతే అంత కస్టమైజేషన్ లేదంటున్నారు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి, ఇది ప్రస్తుతం ఇప్పుడు వచ్చింది కాబట్టి. సో అది ఫ్యూచర్లో మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి అనుకుంటా. ఇంకొకటి 14 days బ్యాటరీ లైఫ్ అని క్లెయిమ్ చేశారు. సో ఇది నేను వాడి చెప్తానమాట ఎలా ఉందో. IP68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుందని చెప్పాను కదా, ఇదైతే మనకి 50 మీటర్స్లో 10 minutes 50 meters రేంజ్లో వాటర్లో ఉన్నప్పుడు 10 minutes అయితే వస్తుందన్నమాట, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో అది కూడా మనకు బాగానే ఇచ్చారనమాట. సో ఎక్కువసేపే ఉంటుంది, డెప్త్ ఎక్కువలో మనం వాటర్ వెళ్ళినా, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినా, ఇంకా సీలోకి మనం దిగినా బాగానే ఉంటుందని చెప్పాలి డైవింగ్ చేసినప్పుడు కూడా. సో స్లీప్ అండ్ హార్ట్ రేట్ ట్రాకింగ్ కూడా దీనికి చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇది అన్ని బ్యాండ్స్కి యాక్యురేట్గానే ఉంటుంది. సో ఎంఐ బ్యాండ్కి ఆనర్ బ్యాండ్కి పోలిస్తే ఆనర్ బ్యాండ్కి యాక్యురసీ ఎక్కువ ఉందని చెప్పాలి. సో దీనికి కూడా కంపారిజన్ చేసి చూడాలి ఎలా ఉందో. అండ్ మ్యూజిక్ అండ్ కెమెరా షట్టర్స్ అవి మనం దీంతోనే కంట్రోల్ చేయొచ్చు. సో మ్యూజిక్ కంట్రోల్ అనేది ఆనర్ బ్యాండ్కి అంత బాగాలేదనే చెప్పాలి, ఆనెస్ట్గా చెప్తున్నాను. అది మనం మ్యూజిక్ ఫోన్లో ఇంకా ముందే ప్లే అయిపోతుంటే ఇందులో ఒకసారి వచ్చేది కాదనమాట. సో దీంట్లో కూడా అది ఎలా ఉందో చూడాలి. కెమెరా షట్టర్ కంట్రోల్స్ అవి కూడా బాగానే ఉంటాయని చెప్పారు, మరి అది చూడాలి ఎలా ఉందో అది. సో ఈ బ్యాండ్కి మనకి వన్ప్లస్ హెల్త్ యాప్ అని కూడా ఇచ్చారనమాట. ఇది వన్ప్లస్ హెల్త్ అని ప్లే స్టోర్లో మీకు తెచ్చేయండి. సో ఇక్కడ మనకు వస్తుంది వన్ప్లస్ హెల్త్ అనేది. ఇది మనకి iOSలో అయితే లేదనమాట, iTunesలో అయితే లేదు. సో ఇది ఇన్స్టాల్ చేసేద్దాం. సో దీనికి అయితే రివ్యూస్ అంత సూపర్గా మీరే చూడొచ్చు, 1 star ఎక్కువ ఉన్నాయి. సో యాప్ అనేది ఇంకా మనకి డెవలప్మెంట్లోనే ఉందని చెప్పాలి. సో చాలామందికి ఇది కనెక్ట్ అవ్వట్లేదు, డిస్కనెక్ట్ అయిపోతుంది అంటున్నారు. సో ఇది మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉందో, మనకి ఎలా కనెక్ట్ అవుతుందో కూడా చూద్దాం. సో 41 MB అయితే ఇచ్చారు, 42 MB ఉంది. సో పెద్దదే, యాప్ సైజ్ అయితే ఎక్కువగానే ఉంది. ఆనర్ బ్యాండ్కి కూడా ఆనర్ హెల్త్ అని ఉంటుంది అనమాట, హువావే హెల్త్ అని, అది 30 MB అలా ఉండేది. సో ఇది ఇంకా 10 MB ఎక్కువ ఇచ్చారు. సో యాక్చువల్లీ వన్ప్లస్ ఫోన్లకి అయితే కస్టమైజేషన్ అది చాలా బాగుంటుందనే కదా ఫేమస్ అవుతాయి. సో దీనికైతే బ్యాండ్కి అంత వీళ్ళు కేర్ తీసుకున్నట్లేదు. సో మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ కూడా చూడొచ్చు, 2 అంటే 2 ఇచ్చారు, అంటే ఈ 2 ఇచ్చారు మనకి. సో యాప్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేసి మనకి ప్లే స్టోర్లో పెట్టేసినట్టుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంతో మనకి పేర్ చేయొచ్చు అని చెప్పారు. వేరే స్మార్ట్ డివైజెస్ అంట. సో ఫ్యూచర్లో ఇంకా మనకి వీడు రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. చాలా కొత్తది, January 6, 2021లో రిలీజ్ అయిందనమాట. సో పర్మిషన్స్ అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
ఎక్కువ పర్మిషన్సే తీసుకున్నాడు. సో ఈ స్ట్రాప్ నుంచి మనం బ్యాండ్ని సెపరేట్ చేసి ఫస్ట్ ఛార్జింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. సో దీనికి ఛార్జింగ్ చేయడానికి మనకి అడాప్టర్ అయితే కూడా అడాప్టర్ మనం ఫోన్ ఏదో యూస్ చేయాలన్నమాట. ఇది ఒక బ్యాండ్ ఇదే ఇస్తాడన్నమాట, డాక్ లాంటిది. సో మొత్తానికి ఇప్పుడు ఛార్జింగ్ అనేది చాలా కష్టం దీనికి పెట్టడం. ఇలా అంటే వస్తుంది, సింపుల్గానే వస్తుంది, కానీ ఎప్పుడు మనం తీసి పెడుతూ ఉండాలి. సో దీన్ని కరెక్ట్గా మనకి అలైన్ చేసుకుని డాక్కి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అంటే ఫిట్ అయిపోతుందండి, కానీ ఎప్పుడు మనం తీసి పెట్టడం అనేది చిరాగ్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఆన్ చేసేద్దాం. సో ఇది ఫస్ట్ పుట్ అనమాట. ఫస్ట్ మనకి 97% ఛార్జింగ్ వస్తుంది ఇక్కడ ఆన్ చేసిన వెంటనే. ఓకే, ఎక్కువ ఛార్జ్ చేసి ఇచ్చాడు, ఫుల్గా మనకు ఛార్జ్ చేసి ఇచ్చాడని చెప్పాలి. టైం అది వస్తుంది 24 hour ఫార్మాట్లో. సో ఇప్పుడు సెపరేట్ చేసి చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం. సో చెప్పాను కదా, ఇలా స్ట్రాప్ నుంచి తీయటం అనేది ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ OnePlus హెల్త్ యాప్ అని వచ్చింది కదా ఫోన్ బైండ్ చేయడానికి. సో ఇందాక మనం OnePlus హెల్త్ యాప్ ఇన్స్టాల్ చేసాం కదా, 41 MB ఉంది, 42 MB ఉంది. సో ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఈ డివైస్ పేరు OnePlus Band 3001 అని వస్తుంది అనమాట. సో వీడి స్టేట్మెంట్స్ అన్ని అగ్రీ చేయాలి. సో ఇక్కడ కంట్రీ అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కువగానే ఇచ్చాడు కస్టమైజేషన్ అయితే. సో ఈ యాప్లోకి వెళ్ళగానే మనకి కంట్రీ నేమ్ ఒకటి వచ్చి తర్వాత కింద ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అడిగి సైన్ అప్ అవ్వమంటుంది. ఆల్రెడీ మీకు OnePlus అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసేయచ్చు. సో మనకి సైన్ ఇన్ సైన్ అప్ అయ్యాక వెంటనే మనకి స్క్రీన్ వస్తుంది అనమాట. సో మొత్తానికి వెళ్ళింది. సో ఇక్కడ ఏదో డమ్మీ ఇస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడ మేల్ ఫీమేల్ జెండర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసేద్దాం. సో హైట్ వెయిట్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో డిఫాల్ట్గా ఉంచేద్దాం. పైన మనకి లొకేషన్ పర్మిషన్స్ ఇవన్నీ అడుగుతుందన్నమాట. ఇది ఇచ్చిన వెంటనే మనకి పైన నోటిఫికేషన్ వస్తుంది OnePlus హెల్త్ది. సో అది ఎప్పుడు మనకి ట్రాక్ చేస్తుంటూనే ఉంటుంది, ఇది ఎప్పుడు మనకి ఆఫ్ అవ్వదు. దీన్ని మనం నోటిఫికేషన్స్లోకి వెళ్ళి మార్చుకోవాలన్నమాట, నోటిఫికేషన్ సెట్టింగ్స్లో. సో ఇది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. సో ఇది మనకు ఒక ఐడి ఇచ్చాడు, ఈమెయిల్ అడ్రస్ కింద ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం డివైస్ యాడ్ చేసుకోవచ్చు. సో డివైస్ మనకి బ్లూటూత్తోనే యాడ్ అవుతుంది, తెలిసిందే కదా. సో ఈ బ్లూటూత్లో మనకి OnePlus Band 3001 అని వస్తుంది అనమాట. సో దీనికి అన్నీ మనకి పర్మిషన్స్ అనేది ఇచ్చేయాలి, తెలుసు కదా. సో అది పర్మిషన్స్ అనేది ఇస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. సో స్కాన్ చేస్తుంది, ఇది వచ్చింది కదా OnePlus Band 3001. ఫాస్ట్గానే అవుతుంది అనమాట మనకి. ఇది పేరింగ్ అనేది చాలా ఫాస్ట్గానే ఉంది. ఓకే, పేర్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ కూడా ఇది మనకి చూస్తుంది అనమాట. సో అది కూడా ఇచ్చేస్తాం దీనికి యాక్సెస్ అనేది. సో పేరింగ్ అవుతున్న వెంటనే మనకి పేరింగ్ అని రెండింటిలోనే వస్తుంది, పేర్ అని వస్తుంది. చాలా ఫాస్ట్గానే పేర్ అయిపోయిందని చెప్పాలి. యూజర్ అగ్రిమెంట్, ప్రైవసీ పాలసీని మనం అగ్రీ చేసేద్దాం. డేటా సింక్ కూడా చేస్తుందంట. ఓకే, ఫోన్ కాంటాక్ట్స్, కాల్ లాగ్స్ అన్నీ తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే ఎలా చేద్దాం. ఫోన్ నోటిఫికేషన్స్ కూడా మనం ఎలా చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను హెల్త్ యాప్ కూడా తీసాను, ఇక్కడ చూడొచ్చు. ఇది Huawei హెల్త్ అనమాట. సో ఇది OnePlus హెల్త్ ఇది. ఓకే, ప్రిఫర్డ్ రిస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్ అని కూడా. సో బేసిక్గా లెఫ్ట్ వాడతాను, అది పెడదాం. సో అయిపోయింది అంతే. సో స్టార్ట్ చేసేద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీ పర్మిషన్స్ కూడా మనం దీనికి ఇవ్వచ్చు అనమాట. ఓకే, మొత్తానికి అది ఇక్కడ మనకి బ్యాటరీ లెవెల్ అయితే వస్తుంది. సో ఇది వాచ్ ఫేసెస్ అయితే ఏమున్నాయో చూద్దాం ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి అయితే మనకి 5 వాచ్ ఫేసెస్ అనేవి ఇచ్చాడు ఇక్కడ. ఇంకా మనకి డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి ఆనర్ బ్యాండ్కి కానీ ఎంఐ బ్యాండ్కి కానీ చాలా ఎక్కువ కస్టమైజేషన్ అయితే ఉంటుంది. దీనికైతే అంత లేదనే చెప్పాలి, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి. సో ఈ యాప్లో మనకి ఇక్కడ చూడొచ్చు వాచ్ ఫేసెస్ 5x5 అని ఉంది కదా. సో 5 వాచ్ ఫేసెస్ డిఫాల్ట్గా మనం సెట్ చేసుకోగలుగుతాం. సో కావాలంటే ఇవి మనం తీసేసి రిమూవ్ చేసేసి వేరే కొత్త ఫేజెస్ మనం పెట్టుకోవచ్చు. కానీ 5 మనం డిఫాల్ట్గా ఈ వాచ్ పేజ్లో అనేది పెట్టుకోగలుగుతాం, వాచ్ ఫేజెస్ పేజ్లో అనేది. ఇంకో దీంట్లో ఏంటంటే ఇక్కడ వరల్డ్ క్లాక్ కూడా ఇచ్చాడనమాట. ఇది బాగుందనే చెప్పాలి. మనం ఎక్కడున్నా సరే ఇందులో మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇది మంచి విషయం అనే చెప్పాలి. ఫొటోస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది కూడా బాగుంది. సో వీడిచ్చిన వాచ్ ఫేసెస్ అయితే ఇవే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నవి ఇవే అనమాట. సో ఇవి కొత్తగా యాడ్ చేస్తూ ఉంటాడు, యాడెడ్ అని వచ్చింది కదా. సో ఇలా మనకి కొత్త వాచ్ ఫేస్ లాగానే ఇందులోకి యాడ్ అవుతూ ఉంటుంది. కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తే కొత్తగా వాచ్ ఫేసెస్ అనేవి ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటాయని చెప్పాలి. సో దీంట్లో ఇంకేం ఇచ్చాడో చూద్దాం. ఓకే, స్వైప్ రైట్ టు గో బ్యాక్ అని ఇచ్చాడు కదా మనకి. సో ఇది ఎలా యూస్ చేయాలో చెప్తున్నాడు అనమాట. సో కవర్ ది స్క్రీన్ బ్యాక్ టు వాచ్ ఫేస్ అనమాట. సో ఇదనమాట మనకి ప్రస్తుతం వాచ్ ఫేస్ అయితే ఇది ఇక్కడ వస్తుంది కదా. ఇది డిఫాల్ట్గా వాడు ఇచ్చింది అదనమాట. సో దీంట్లో ఇంకేం ఇచ్చాడో చూద్దాం. సో డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ అది ఎలా ఉంటుందో ఇచ్చాడు. ఇలా అంటే మనకి బ్యాక్ అనమాట లెఫ్ట్కి స్వైప్ చేస్తే. సో వర్కౌట్ మోడ్స్, డిఫరెంట్ వర్కౌట్ మోడ్స్ ఇచ్చాడు. ఇండోర్ రన్, అవుట్డోర్ రన్, ఫ్యాట్ బర్న్ రన్,
ఇక్కడ చూడొచ్చు ఇందాక చెప్పినట్టుగా యోగా, బ్యాటింగ్, ఎలిప్టికల్, రోవింగ్ మెషిన్, ఇదిగోండి బ్యాడ్మింటన్ అంట చూసారా. ఇది క్రికెట్ మోడ్ కూడా ఇచ్చాడు. క్రికెట్ మోడ్లోకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం అసలు. ఓకే, మనకి ఎంతసేపు మనం ఉన్నామో అనేది వస్తుంది అనమాట ఇందులో డ్యూరేషన్ అనేది. దాన్ని బట్టి క్యాలరీస్ ఎంత బర్న్ అయ్యి, హార్ట్ రేట్ ఎంత ఉందో చూడొచ్చు అనమాట మనం. సో ఇక్కడ ఆపడానికి కూడా చాలా బాగుంది. అంతే, మినిమం 2 minutes ఉండాలని చెప్తున్నాడు అనమాట. పూల్ స్విమ్మింగ్ కూడా ఉంది, యోగా కూడా ఉంది, ఫ్రీ ట్రైనింగ్ ఇది. ఇలా డిఫరెంట్ వర్కౌట్ మోడ్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చానని చెప్పాలి. ఆనర్ బ్యాండ్లో ఉండవు. హార్ట్ రేట్ సెన్సార్ ఇది. సో ఈ సెన్సార్స్ అన్నీ పనిచేసేటప్పుడు మనకి వెనకాల లైట్లు అయితే వెలుగుతూ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది బాగానే ఉందని చెప్పాలి. సో మెజరింగ్ అది ఎలా ఉందో చూడాలి మనం, ఎంత యాక్యురేట్గా చేస్తుందో కూడా. SpO2 ఇది. సో SpO2 అయితే దీనిలాగా ఇచ్చాడు, ఆనర్ బ్యాండ్కి ఇచ్చినట్టు ఇచ్చాడు అనమాట. సో ఇందాక గ్రీన్ కలర్ వెలిగింది, SpO2 రెడ్ కలర్ సెన్సార్ వెలుగుతుంది అనమాట. ఓకే, దీనికి ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడాలి. స్లీప్ మానిటర్ కూడా ఇచ్చాడు. బ్రీత్ అంట, ఇదేదో కొత్తగా ఇచ్చాడు బ్రీత్ అనే ఫీచరు. సో వెదర్ అప్డేట్స్ కూడా మనం నీట్గా చూడొచ్చు, చాలా బాగుంది. వెదర్ అప్డేట్ అయితే బాగుంది. సో దీంట్లో డిఫరెంట్ టూల్స్ ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో దీంట్లో మనం మ్యూజిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ. సో ఇందులో మనకి ముత్యాల ద్వారాని పాట వస్తుంది కదా, సో అది మనం దీంట్లోంచే చేయొచ్చు అనమాట కంట్రోల్. సో ఈ ఫీచర్ అయితే చాలా వర్స్ట్గా పనిచేసేది ఆనర్ బ్యాండ్లో. అసలు మ్యూజిక్ ఇందులో ఒకటి వస్తే ఫోన్లో ఒకటి వస్తూ ఉండేది అనమాట. సో దీంట్లో అది కొంచెం బాగానే ఉందని చెప్పాలి. అంటే బ్లూటూత్ కనెక్టివిటీ కదా, అందుకని మనం డిస్టెన్స్ అది తీసేటప్పుడు ఒకసారి పోతూ ఉంటుంది. దూరంగా ఉంటే రేంజ్ అనేది ఎక్కువగా ఉంటే సరిగ్గా అవ్వదన్నమాట ఫీచర్. దీంట్లో స్టాప్ వాచ్ ఇచ్చాడు, ఇది అన్నింటికి ఇచ్చేదే. టైమర్ కూడా ఇచ్చాడు అనమాట. 2 minutes టైమర్, 15 minutes టైమర్, 10 minutes టైమర్, ఇక్కడ కస్టమ్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది బాగుందనే చెప్పాలి. ఇంకా దీంట్లో అలారం ఇచ్చాడు, ఇది వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ మనం అలారం సెట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో కెమెరా ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఇది బాగుంది. కెమెరా మనం దీంట్లో ఆన్ చేసిన వెంటనే ఇక్కడే మనం ఫోటో అది తీయచ్చనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని ఫోటో తీసేయచ్చు. ఆటోమేటిక్గా కెమెరాలో మనకి ఫోన్లో అనేది ఫోటో పడిపోతుంది. ఈ ఫీచర్ బాగుందని చెప్పాలి. సో ఈ ఫోన్ ఎక్కడ ఉందో సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట మనం. సో ఇది కూడా బాగుందని చెప్పాలి. సో అది మనకి లౌడ్గా ఒక నోటిఫికేషన్లో ఫోన్ అనేది వినిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫోన్లో. సో మనకి ఫోన్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇంకా మనకి సెట్టింగ్స్ ఆప్షన్లో డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఇచ్చాడు. బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. సో ఇది 100% బ్రైట్నెస్లో ఎలా ఉంది, ఇది 20%లో ఎలా ఉంది. సో లైటింగ్ తగ్గట్టు మనం బ్రైట్నెస్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. వీడైతే 40% డిఫాల్ట్ బ్రైట్నెస్లో ఇచ్చాడు, మనం అలాగే ఉంచేద్దాం. సో ఇంకా మనకి డిస్ప్లే టైం కూడా ఇచ్చాడు. డిస్ప్లే 5 secondsలో మనకి ఆఫ్ అయిపోయేలా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం రేంజ్ 10 seconds ఉంది. సో ఇది మొత్తం దీనికి బ్యాటరీ అది మేనేజ్ చేయాలి కదా, అందుకని అలా ఇచ్చాడు. మ్యాక్సిమం 10 seconds ఇచ్చాడు. సో వైబ్రేషన్ కూడా చూసుకోవచ్చు, వీక్గా స్ట్రాంగ్గా అని. సో నార్మల్లో సరిపోతుందండి. సో అలారం మీకు బాగా ఉండాలంటే స్ట్రాంగ్లో పెట్టుకోండి, బాగా వస్తుంది. రీసెట్ చేసేయచ్చు, మొత్తం షట్ డౌన్ చేయొచ్చు, రీబూట్ చేయొచ్చు. సో బ్యాండ్ గురించి ఏమి ఇచ్చాడో చూద్దాం. T012 అంట వర్షన్ ఇది. సీరియల్ నెంబర్, బ్లూటూత్ అడ్రస్, డివైస్ మొత్తం ఏమన్నా ఇచ్చాడు ఇక్కడ. సో ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. సో రెగ్యులేటర్ ఇన్ఫో ఇచ్చాడు. సో ఇండియా అని ఇచ్చాడు పైన మనకి, కింద మేడ్ ఇన్ చైనా అని ఉంది. సో మోడల్ W101 ఇండియా అనమాట ఏంటంటే. సో అది సింపుల్గా మొత్తం అన్ని ఇచ్చేసాడు ఇందులోనే. నోటిఫికేషన్స్ చెక్ కూడా ఉంది ఇక్కడ మనకి, ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఇందులో కూడా వస్తూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇందులో మనం 5 డిఫాల్ట్ వాచ్ ఫేసెస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఇక్కడ మనకు స్వైప్ చేస్తే 5 డిఫాల్ట్ వాచ్ ఫేసెస్ వస్తాయి అనమాట. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగుందనే చెప్పాలి. ఒకటే క్లాక్ ఫేస్తో మనం సెట్ అవ్వకుండా 5 క్లాక్ ఫేసెస్ని ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇదే అనమాట మొత్తం బ్యాండ్కి ఇచ్చిన ఫీచర్స్ అయితే. సో నేను ఇందాక చెప్పాను కదా, నేను ఆనర్ బ్యాండ్కి చాలా ఈజీగా ఛార్జింగ్ పెట్టొచ్చని. సో బ్యాండ్ నిప్పకుండా జస్ట్ మనం దీనికి ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట, అంతే. సో స్ట్రాప్ని తీయక్కర్లేకుండా మనకి యూఎస్బీకి ఇచ్చేయచ్చు ఛార్జింగ్ అనేది, చాలా ఈజీ ఇది. ఇలాగే దీనికి కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది, దీనికి అలా అయితే ఇవ్వలేదు. మొత్తాన్ని దీని నుంచి తీసి పెట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట, చాలా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కూడా. సో అంతే తీయటం కూడా చాలా ఈజీ. సో ఒక్క ఫీచర్ ఇచ్చుంటే చాలా బాగుండేది OnePlus బ్యాండ్కి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఆనర్ బ్యాండ్కి వాచ్ ఫేసెస్ చాలా ఎక్కువ కస్టమైజేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడే మనం వెదర్ చూడొచ్చు, డేట్, టైం, AM, PM మొత్తం అన్నీ చూడొచ్చు. అండ్ ప్లస్ దాంతోపాటు స్టెప్స్ ట్రాకింగ్ చూడొచ్చు. అండ్ మనం ఎన్ని కిలో క్యాలరీస్ మనం బర్న్ చేసామో చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్స్ రన్ చేసామో కూడా చూడొచ్చు ఒకే వాచ్ ఫేస్లో. జస్ట్ ఇలా చూస్తే అన్నీ మనకి డీటెయిల్స్ అనేది తెలిసిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ అయిందో లేదో చూడొచ్చు ఫోన్కి. అండ్ ఇక్కడ మనం వాచ్కి ఈ బ్యాండ్ యొక్క బ్యాటరీ కూడా చూడొచ్చు అనమాట, బ్యాటరీ ఇంకెంత ఉందో కూడా. సో అది అలాంటి వాచ్ ఫేసెస్ దీంట్లో రావడానికి చాలా టైం పడుతుంది అంటున్నారు. దీంట్లో మనం 5 వాచ్ ఫేసెస్ సెట్ చేసుకోవచ్చు, కానీ వీటిలోనే మనం ఇవన్నీ డీటెయిల్స్ చూడలేము అనమాట. కొన్నిటిలో ఇచ్చారులేండి, స్టెప్స్ ఇక్కడ వస్తున్నాయి కదా, సో అవి కూడా అంత సూపర్గా లేవనే చెప్పాలి.
సో ఇంకా మనం దీంట్లో ఏమున్నాయో చూద్దాం ఆనర్ బ్యాండ్లో. సో ఇది ఆనర్ బ్యాండ్లో స్టెప్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. సో సేమ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. కొన్ని లోగోస్ అయితే సేమ్ అలాగే కూడా వస్తూ ఉంటాయి అనమాట మనకి. SpO2 సెన్సార్, ఇవన్నీ స్లీప్ మానిటర్, ఇవన్నీ సేమ్ దాంట్లో ఉన్నట్టు ఉన్నాయి. కానీ దీంట్లో మనం 5 వాచ్ ఫేసెస్ ఒకసారి అయితే పెట్టుకోవాలని చెప్పాలి. సో వర్కౌట్ మోడ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో వర్కౌట్ మోడ్స్ కూడా దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. సో క్రికెట్ మోడ్ ఇవన్నీ ఇవ్వలేదు దీంట్లో. స్విమ్మింగ్ అయితే ఇచ్చాడు దీంట్లో కూడా. బ్యాడ్మింటన్ మోడ్ ఇవన్నీ ఇవ్వలేదు. యోగా మోడ్ కూడా ఇవ్వలేదు దీంట్లో. సో దీంట్లో కూడా చెప్పినట్టు టైమర్ ఉంటుంది, స్టాప్ వాచ్ ఉంటుంది. సో ఫేసెస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడని చెప్పాలి. కానీ దీంట్లో మనం 5 ఫేసెస్ డిఫాల్ట్గా వస్తూ ఉంటున్నాయి కదా OnePlus బ్యాండ్ ఇలాగా. సో ఇలా అయితే మనం మార్చుకోవడానికి అయితే ఇవ్వలేదు దీంట్లో. పర్లేదండి, అది ఫైన్ ఫోన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ నార్మల్గా ఇచ్చి బ్యాండ్కి ఇచ్చే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మ్యూజిక్ అనేది ఈ బ్యాండ్ కొన్నప్పుడు కొత్తగా ఇచ్చాడనమాట. మ్యూజిక్ అనేది అప్డేట్లో ఇచ్చి మనకి అప్పుడు వచ్చింది మ్యూజిక్ అనేది. సో బ్యాండ్కి డిఫాల్ట్గా అయితే ఇవ్వలేదు. సో దీంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండేదన్నమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసి దగ్గరలో ఉన్న ఫోన్ రేంజ్ అనేది మ్యూజిక్ అనేది మనం సరిగ్గా కంట్రోల్ చేయలేం. ఇది ఫోన్లో ఒక పాట వస్తుంటే దీంట్లో ఇంకో సాంగ్ వస్తూ ఉంటుంది అనమాట. అదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఇది నోటిఫికేషన్స్ అనమాట. నోటిఫికేషన్స్ రెండింటిలోనే సేమ్ స్పీడ్లో వస్తాయి, సేమ్ ఒకలాగా వస్తాయి అనమాట. అది బాగుందనే చెప్పాలి. ఇంకా దీంట్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇందాక దానికి ఇచ్చినట్టే. సో బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా తగ్గిపోతుంది తెలుసు కదా. స్క్రీన్ ఆన్ టైం అది సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనం బ్యాటరీ పర్సంటేజ్ అది చూడొచ్చు, రెగ్యులేటరీ కూడా చూడొచ్చు ఇక్కడ. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మనం రెగ్యులేటరీ ఇవన్నీ చూడొచ్చు అనమాట, వీళ్ళ లైసెన్సెస్ అన్నీ. సో ఇంకా దీనికి ఆనర్ బ్యాండ్ డివైస్ నేమ్, మ్యాక్ అడ్రస్ ఇవన్నీ కూడా చూడొచ్చు, ఫిర్మ్వేర్ వెర్షన్ అన్నీ చూడొచ్చు. సో ఇది మొత్తం. సో ఇప్పుడు రెండిట్లోనే మనం హార్ట్ రేట్ అనేది మెజర్ చేద్దాం. సో రెండిట్లో ఇలా పక్క పక్కనే పెట్టుకున్నాను. ఇలా అయితే కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కంపారిజన్కి అయితే ఇలా ఈజీగా ఉంటుందని చేశాను అనమాట. సో రెండిట్లోనే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం కామ్గా ఉండాలని వస్తుంది అనమాట, ఇలాగే ఉంచాలి, మూవ్ చేయకూడదు అనమాట. ఇలా స్టే స్టిల్ అని వస్తుంది కదా. రెండిట్లో ఎంత తేడా వస్తుంది ఏంటో మరి చూడాలి. ఒక దాంట్లో 130, ఒక దాంట్లో 60 డబల్ తేడా వస్తుంది. ఈ రిజల్ట్స్ అయితే చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాలి. కాసేపటికి అడ్జస్ట్ అవుతుందండి OnePlus బ్యాండ్లో కూడా. ఆల్మోస్ట్ సిమిలర్గానే వస్తున్నాయి. ఓకే ఆల్మోస్ట్ సిమిలర్గానే వస్తున్నాయి రెండిట్లోనే ఇప్పుడు. ఓకే రెస్టింగ్ అంట దీంట్లో, అందులో ప్లీజ్ స్టే స్టిల్ అని వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒకలాగా ఉన్నాయి. సో బ్రైట్నెస్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది ఇంకా ఫాస్ట్గా మెజర్ చేసింది OnePlus బ్యాండ్ అనేది. ఆనర్ బ్యాండ్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో రెండిట్లోనే డిస్ప్లే పరంగా చూస్తే మనకి బ్రైట్నెస్ అయితే ఇది ఎక్కువగా ఉంది, కానీ కలర్స్ అది రిప్రొడక్షన్ అయితే ఇది బాగుందని చెప్పాలి OnePlus బ్యాండ్. బయట మనకి డే టైంలో కూడా ఇదే బాగుంటుంది గ్యారంటీగా. సో ఇది రెండు ఆల్మోస్ట్ యాక్యురేట్గానే మెజర్ చేసినాయి. ఫస్ట్లో ఇది కొంచెం భయంకరమైన రిజల్ట్ చూపించిన, లాస్ట్కి రిజల్ట్ మాత్రం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చినాయని చెప్పాలి. సో ఇలాగే మనం SpO2 కూడా చూసేద్దాం. సో రెండిట్లోనే SpO2 మెజర్మెంట్ కూడా చేసేద్దాం. సో అదే సేమ్ మనకి. సో ఇలా టైట్గా పెట్టుకుని ఉండాలన్నమాట. SpO2 అనేది COVID-19 టైంలో చాలా ఎక్కువగా మనకి యూస్ చేశారు. సెపరేట్గా దీనికోసం మళ్ళీ మీటర్స్ కొనుక్కున్నారు, మళ్ళీ 1500 అలా కాస్ట్ పెట్టి కొనుక్కున్నారనమాట. సో అలా కాకుండా దీంట్లో మనకి 2500, 2000కే ఇందులో చాలా మనకి యాక్టివిటీ ట్రాకింగ్ కూడా చేసేస్తున్నాయి కదా. సో ఇదే బెటర్ అని చెప్పాలి. సో ఇది చూస్తే మనకి ఆనర్ బ్యాండ్లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు మనకి OnePlus బ్యాండ్లో. సో చూద్దాం. 99% ఉందంట ఇంకా SpO2 ఆక్సిజన్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్. సో BPM అయితే సేమ్ ఒకలాగే వస్తుంది. ఇదైతే 100% చూపిస్తుంది. ఓకే ఇది ఒకసారి మనకి ఫాస్ట్గా చూపించేసింది OnePlus బ్యాండ్ అయితే. అది ఎక్కువసేపు మెజర్ చేస్తుంది ఆనర్ బ్యాండ్. ఇది ఓల్డ్ కదా, కొంచెం ఎక్కువసేపు మెజర్ చేస్తుందని చెప్పాలి. ఇక్కడ మనకి నార్మల్ అని వచ్చేసింది. ఓకే గుడ్. సో BPM అనేది SpO2 మెజర్మెంట్ రెండిట్లోనే చాలా యాక్యురేట్గా వస్తుందని చెప్పాలి. స్టెప్స్ కౌంట్ కూడా బాగానే వస్తుందని చెప్పాలి ఇంకా దీన్ని బట్టి. సో సెన్సార్స్ అనేవి రెండిట్లోనే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇచ్చారు. MA బ్యాండ్లో అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అనమాట. నెంబర్స్ అనేవి వేరేగా వచ్చేది. సో ఈ రెండిట్లో మాత్రం ఆల్మోస్ట్ మంచి యాక్యురసీ ఉందని చెప్పాలి. సో చూస్తే దీంట్లో SpO2 ఇంకా ఎక్కువ యాక్యురేట్గా ఉందని చెప్పాలి. ఎక్కువసేపు కూడా మెజర్ చేసింది కదా మనకి అది. సో ప్లస్ దీంతోపాటు BPM కూడా ఈ రెండు మనకి ఎట్ ఏ టైం మనకి ఆనర్ బ్యాండ్లో చేస్తుంది. దీంట్లో అయితే ఓన్లీ SpO2 చేస్తుంది. సో అది రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అయితే. ఆల్మోస్ట్ మనకి మిగతా ఫీచర్లన్నీ సేమ్ అనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి వాచ్ ఫేస్ ఒకటే పెట్టుకోవడానికి ఉంది. దీంట్లో మనకి 5 వాచ్ ఫేసెస్ ఒకసారి మనం డిఫాల్ట్గా మార్చుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫీచర్ దీంట్లో బాగుందని చెప్పాలి OnePlus బ్యాండ్లో. అది మనకి ఆనర్ బ్యాండ్లో ఇవ్వలేదు. కానీ వాచ్ ఫేసెస్ కస్టమైజేషన్ అయితే ఆనర్ బ్యాండ్లోనే బాగుందని చెప్పాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఎక్కువ మనం ఇక్కడే చూసొచ్చు అనమాట. హోమ్ స్క్రీన్లోనే చాలా యాక్టివిటీ చూడొచ్చు, కానీ ఇందులో మనం అంత చూడలేము అనమాట. సో అది మొత్తానికి రెండింటికి
కంపారిజన్ అయితే చూడొచ్చు మనం ఫిజికల్గా బ్యాండ్ అనేది ఇంకా ఇదే కంఫర్టబుల్గా ఉందని చెప్పాలి. చాలా ఫ్రీగా ఉంది ఇది పెట్టుకుంటే. 23 గ్రామ్స్ కాబట్టి అల్ట్రా లైట్ వెయిట్ అని చెప్పాలి ఇది. సో ఇది కొంచెం ఓల్డ్ లుక్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు హోల్స్ అన్నీ ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. సేమ్ వాచ్లా ఉంటుంది. కానీ దీనికైతే స్ట్రాప్స్ అనేవి చాలా ఈజీగా దొరికేవి. సో ఇది వరకు నేను అలీఎక్స్ప్రెస్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో కూడా అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. దీనికి స్ట్రాప్స్ తక్కువ రేటే కూడా ఉంటాయి. సో దీనికైతే ప్రస్తుతానికి స్ట్రాప్స్ అనేవి దొరకట్లేదంట. చాలామంది అడుగుతున్నారు డిఫరెంట్ కలర్స్ మాకు కావాలని. సో అవి నేను అవైలబుల్గా ఉంటే చెప్తాను అనమాట. సో ఈ బ్యాండ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అందులోంచి మీరు పర్చేస్ చేయాలంటే చేయండి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ OnePlus బ్యాండ్లో మనకి సో యానిమేషన్ అనేది కొంచెం ల్యాగీగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ స్విచ్ చేస్తుంటే మనకి కొంచెం ల్యాగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆనర్ బ్యాండ్లో మీరు చూడొచ్చు ఆ ల్యాగ్ అనేది ఏం లేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట యానిమేషన్ అనేది. 60 FPSలో చూస్తున్నట్టు వీడియో, ఇందులో అయితే 30 FPSలో చూస్తున్నట్టుంది. సో ఇది ఒకటి మీరు గమనించగలరు. సో ఆనర్ బ్యాండ్ అయితే కొంచెం పెద్దనే చెప్పాలి. కానీ దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఏమున్నాయో OnePlus బ్యాండ్లో కూడా సేమ్ అయ్యే ఉన్నాయి. ఇంకా అడిషనల్గా కొన్ని దీంట్లో యాడ్ చేశాడని చెప్పాలి. ఎలాంటి అంటే ఇలాంటి వాచ్ ఫేసెస్ అన్ని 5 పెట్టుకుని ఇలాంటివి మార్చాడు అనమాట. సో ఇది రెండింటికి కంపారిజన్ అనేది. సో ఇదైతే ప్రైస్ అనేది 2100 ఉందన్నమాట ప్రస్తుతానికి ప్రైస్ ఇది. ఇదైతే కొత్తగా రిలీజ్ అయింది కాబట్టి 2500 ఉంది. ఎంఐ బ్యాండ్ 5 కూడా సేమ్ 2500 ఉంది. సో ప్రైస్ కంపారిజన్ బట్టి నాకు ఆనర్ బ్యాండే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అది 400 తక్కువ, సేమ్ ఫీచర్స్ కాబట్టి. కానీ దీంట్లో ఏంటంటే ఒక డ్రాబ్యాక్ మ్యూజిక్ అనేది సరిగ్గా కంట్రోల్ అవుతుందని చెప్పాలి. దీంట్లో అడిషనల్గా మన కెమెరా షట్టర్ కంట్రోల్ బాగుంటుంది, మ్యూజిక్ కంట్రోల్ కూడా బాగుంటుంది. కానీ దీంట్లో SpO2 మెజర్మెంట్ ఆనర్ బ్యాండ్లోనే బాగుందని చెప్పాలి దీనికంటే. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి కంపారిజన్ అనేది అది. సో కంపారిజన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీ కమెంట్స్ ఏమన్నా ఉంటే కింద తెలియజేయండి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.